జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కేటీఆర్ను అలాగే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు అనేక కేసులు పెడుతూ అక్రమంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అలాగే జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత్ అన్నారు. సంవత్సర కాలంగా కాళేశ్వరం అలాగే ఫోన్ ట్యాపింగ్ ఇలా రకరకాల కేసుల పేరుతో ఎంతో రకాలుగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఏది కూడా నిరూపించలేకపోయారు. తాజాగా ఈ రేసింగ్ వ్యవహారాన్ని కూడా తెరపైకి తెచ్చి కొత్త నాటకానికి రేవంత్ రెడ్డి తెరలేపారని సందర్భంగా వీరంతా బీఆర్ఎస్ నాయకులు జిల్లా పక్షాన ఈ అక్రమ కేసునైతే తీవ్రంగా ఖండించారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఖాళీ అయింది. వరుస ఘటనలతో నిన్న ఇద్దరు విద్యార్థులకు ఒక్కరోజు వ్యవధిలో పాము కాట్లు వేయడంతో వారంతా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్లారు. దీంతో పాఠశాల మరొకసారి ఖాళీ అయింది. గత ఆగస్టు నెలలో కూడా ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో అప్పుడు కూడా 2 నెలల పాటు పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి కూడా లేరు. తాజాగా మొన్న ఇద్దరికి పాము కాటేయడంతో ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం ట్రీట్మెంట్ అవుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నప్పటికీ కూడా ఆందోళన చెందిన పేరెంట్స్ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించిన తర్వాతే తాము వస్తామంటూ పిల్లల్ని తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. మరో వార్త, సర్వశిక్ష అభియాన్ అలాగే ఇటు ఏఎన్ఎంల దీక్ష కొనసాగుతోంది. 11వ రోజుకు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన దీక్ష కొనసాగుతుంది. వారంతా కూడా తహసీల్ చౌరస్తా వద్ద ఇవాళ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ఖచ్చితంగా రేవంత్ సర్కార్ తమకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు కూడా తమను రెగ్యులరైజ్ చేయాలి, అలాగే ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇచ్చిన హామీ ప్రకారం తమని రెగ్యులరైజ్ చేయాలని సందర్భంగా 24-48 గంటల పాటు నిరవధిక దీక్షకు దిగారు. వారు నిన్న రాత్రి కలెక్టరేట్ వద్దే అక్కడే నిద్రించి వారి నిరసన అయితే వ్యక్తం చేశారు. మొత్తంగా 2 రోజుల పాటు వారి దీక్ష కూడా కొనసాగుతోంది.